షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ, ఇప్పుడు జూన్ 2024 కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? జూన్ మాసంలో వీళ్ళకి చూసుకుంటే కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. కన్యలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అంటే వీళ్ళ చదువుల్లో మంచి రాణింపు, గుర్తింపు లభించడం, మంచి ఉద్యోగాలు, వీళ్ళు ఏదైనా కొత్తగా ఆలోచనలు చేపట్టి ఉంటే, అంటే ఏదైనా ఉద్యోగం కోసం కావచ్చు, అయితే వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడానికి ఏదైనా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగాను, అలాగే ఈ సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, కొంత అప్పుడప్పుడు ప్రతికూల ఫలితాలు కనపడుతున్నా కూడా ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే సివిల్స్ సంబంధించిన ఉద్యోగస్తులు చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు, ప్రతి పనిని కూడా ఏదో ఒక సాధించాలి, ఈ పనిని మనం సాధించాలి అనే ఆలోచనతో ఈ కన్యారాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఎవరైతే భార్యాభర్తలు కావచ్చు, వాళ్ళ విషయాల్లో చిన్న చిన్న తగాదాలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే సప్తమంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి కళత్ర విషయాల్లో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఇద్దరికి ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిల్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అనుభవాలు, అంటే వాళ్ళు మధ్యలో వచ్చే చిన్న చిన్న ఉడుదుడుకులు ఎలా ఉంటాయంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అన్నదానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ధనధాన్య వృద్ధి పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలతో పాటు పొదుపు మార్గం పెరుగుతుంది. సమాజపరంగా ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో ఆ ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, ఆ వ్యక్తుల ద్వారా కొంత వీళ్ళకి అనుకూలమైన వాతావరణం పొందడం, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి పొందడం అనేది జరుగుతుందమ్మా. అలాగే ఇక్కడ కాస్త వ్యవసాయ దానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పంటలు వేసేటప్పుడు జాగ్రత్త వహించుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మాసంలో ధాన్యం పంటలు, మామూలుగా ఇలాంటివి ఉంటాయి కదా, ఇలా అంటే వరికి సంబంధించిన పంటలు బాగా పండడం, వ్యవసాయదారులకు కాస్త అనుకూలంగా ఉండడం, లేదా గిట్టుబాటు ధరలు కాస్త అనుకూలంగా ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎవరైతే పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేస్తున్నారో ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి మంచి గుర్తింపు, వివాహాది శుభ కార్యక్రమాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంకా సంబంధాలు అవి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు శుభవార్తలు వినడం, లేదా ఆ వాటికి సంబంధించిన వ్యవహారం ఓ కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులు, ఈ నిరుద్యోగ భృతి లేకపోతే ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా కాస్త అవకాశాలు, ఏదో చిన్న చితుకో ఉద్యోగం, ఒక ఆదాయం అనేది మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని వివాదాలు అలాంటివి ఏర్పడినా కూడా వాటిని అన్నిటినీ కూడా చాలా తెలివిగా జయించి బయటపడడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో కూడా శుభవార్తలు అనేవి తప్పనిసరిగా ఈ కన్యారాశి వాళ్ళు వినడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిదమ్మా కన్యారాశి వాళ్ళు? కన్యారాశి వాళ్ళు గోవుకి ప్రతిరోజు కూడా గరికని, అంటే గడ్డి ఉంటుంది కదా, ప్రతిరోజు కుదిరితే వెళ్ళి గోవుకి గరిక పెట్టి రావడము, అది గడ్డి పెట్టి రావడము, అలాగే గో ప్రదక్షిణలు, ముఖ్యంగా గణపతికి ప్రత్యేకంగా ఏమైనా సమయాలు ఉంటాయమ్మా గోవుకి? అలా ఏం లేదమ్మా, పొద్దున్నే సాధ్యమైనంత వరకు పొద్దున్నే చేసుకోవచ్చు. అలాగే ఈ లక్ష్మీ గణపతి గుళ్ళు దగ్గరగా ఉంటాయి, వాటిలో స్వామివారికి గరికితో అక్కడ వాళ్ళ అభిషేకం కానీ పూజ కానీ చేస్తారు, లేదా ఒక దండ కింద మాల కింద ఇస్తారు గరిక మాలని, అలాంటివి సమర్పించడం. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఈ గణపతి ఉన్నాడో ఈ గణపతి కోసం వీళ్ళకి 5 బుధవారాలు, ఈ యొక్క కన్యారాశి వాళ్ళు 5 బుధవారాలు కూడా వీళ్ళు కాస్త ఒంటిపూట భోజనం చేయడం, దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళడం, లేదా ఏదైనా ఆకుపచ్చని వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా వీళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.